మీకు మాట తెలుసా, దేవుడు మనందరికీ మాట ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు తన మాటను నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడే. నీకు వాగ్దానం ఇచ్చి చాలామంది తప్పిపోయారేమో. నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, నీ బంధువులో ఎవరో ఒకరు అనేక సందర్భాల్లో నీకు మాట ఇచ్చారు. కానీ తీరా సమయం వచ్చిన తర్వాత, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది నీవు ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రక్కకు తప్పుకున్నారేమో. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో మీరు ఏ చరిత్రనన్నా చదవండి, దేవుడు ఎవరికైనా మాట ఇచ్చాడు అంటే అది తప్పిపోయిన దాఖలాలు ఎక్కడ మనకు కనబడం. ఆయన మాట నెరవేర్చాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు కల్దీ దేశం నుండి బయటకు వచ్చా అన్నాడు. దేవుని లేఖనాలు పరిశీలన చేస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడని లేఖనాలు ధృవీకరించాయి. ఏ ఒక్క విషయాన్ని ప్రభువు వదిలిపెట్టలేదు. అన్ని విషయాల్లో అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఒకవేళ నీవు కూడా ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబం దీవెన చూడాలని కోరుతున్నావా? నీ బిడ్డలు ఎక్కడెక్కడికో వెళ్ళి చాలా ప్రయాసపడుతున్నారు, ఎంతో ప్రయాసతో జీవిస్తున్నారు. ఇంకా ఎందుకో మా జీవితంలో మేము అనుకున్నట్టుగా ఆశీర్వాదం రావట్లేదనే బాధ నీలో ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకంగా ఆయన్ని సేవించు, ఆయన ఆరాధించు. ఆయనకి మాట ఇస్తున్నాడు, ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు.